హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పెండ్యులం మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది తెలుగు డబ్బింగ్తో ఈటీవీ విన్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 54 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పెండ్యులం అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ భయ్య. మెయిన్ లీడ్ అయిన డాక్టర్ మహేష్ నారాయణ అనే పర్సన్ చుట్టూరు అయితే నడుస్తుంటుంది. తన ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే తను కొన్ని స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. లైక్ లూసిడ్ డ్రీమ్స్ అండ్ టైమ్ లూప్స్ అండ్ నాన్ లీనియర్ టైమ్ లైన్స్, ఇలా కొన్ని ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం అయితే జరుగుద్ది. అసలు తన లైఫ్ లో అలా ఎందుకు జరుగుతుంది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం అండ్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. కాన్సెప్ట్ వైజ్ అయితే అదిరిపోయింది, బట్ ఎగ్జిక్యూషన్ లో కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. అందువల్ల వన్ టైం వాచబుల్ అంటున్నా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యునీక్ కాన్సెప్ట్ భయ్య. ఆ ఐడియా ఏదైతే ఉందో షేరింగ్ డ్రీమ్స్ కానీ అండ్ మల్టీవర్స్ టైమ్ లైన్స్ కానీ ఇదంతా కూడా చాలా రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. మెయిన్ గా మన ఇండియన్ సినిమాలో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే చాలా తక్కువగా వస్తుంటాయి అండ్ రేర్ గా వస్తాయి అనమాట. లైక్ ఆ మధ్యన ఒకసారి బ్లింక్ అన్న మూవీ ఒకటి అయితే చూసాను, అది కూడా ఇదే టైప్ లో కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా ఇంద్రాన్స్ అండ్ విజయ్ బాబు గారు ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇంద్రాన్స్ అయితే చాలా చిల్లింగ్ ఇంపాక్ట్ అయితే ఇస్తారు ఆ రోల్ లో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా సూపర్ గా ఉంటుంది. మెయిన్ గా చాలా టెన్షన్ ఉన్న సీన్స్ అయితే ఎలివేట్ చేస్తారు, చాలా బాగుంటాయి భయ ఆ సీన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పాలి ఈ మూవీకి. అంటే ఆ విజువల్స్ కానీ ఆ టైమ్ లైన్స్ మధ్యన ట్రాన్సిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేసి చూపిస్తారు. ఆ మిస్టీరియస్ వైబ్ ని అయితే తీసుకొస్తారు భయ్య మూవీకి. పైగా చూసే ఆడియన్స్ ని ఆలోచించేలా అయితే చేస్తారన్నమాట. మెయిన్ గా ఆ డ్రీమ్స్ పరంగా, టైం పరంగా, రియాలిటీ పరంగా మీకైతే బుర్రకి పని పెడతారు గట్టిగా. దాని పరంగా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే హైలీ కన్ఫ్యూజింగ్ భయ్య. నరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా నాన్ లీనియర్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేస్తారు. మల్టీవర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. మల్టీవర్స్ ఎలిమెంట్స్ అన్నవి చాలా హార్డ్ గా ఉంటాయి అనమాట ఫాలో అవ్వడానికి. ఫుల్ గా ఎక్స్పోజర్ అయితే ఉండదు దానికి, ఫుల్ గా క్లారిటీ అంటే ఇవ్వరు. అందువల్ల కన్ఫ్యూజన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి. పైగా మల్టీవర్స్ అనేది మనం జస్ట్ మార్వెల్ లోనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం, అదంతా ఒక టైప్ లో ఉంటుంది. బట్ ఇక్కడ మల్టీవర్స్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటుంది మీకు. అంత ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంది అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశారు, కానీ క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్ట్ అయితే అంతగా ఉండదు. చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటుంది, అందువల్ల అంత కనెక్ట్ అవ్వరు క్యారెక్టర్స్ కి. పైగా స్లో పేసింగ్ కూడా ఉంటుంది భయ్య. మెయిన్ గా ఈ మూవీ అయితే మీ పేషెన్స్ ని అయితే టెస్ట్ చేస్తుంది, ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది మీ పేషెన్స్ ని అయితే. ఎస్పెషల్ ఆ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది అనమాట. మెయిన్ నాకు బాగా వర్కౌట్ అవ్వంది, నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే క్లోజర్ అయితే సరిగ్గా లేదు భయ్య. అంటే చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయిపోయాయి మూవీ చూస్తున్నప్పుడు నాకు. వాటన్నిటికీ కూడా సకానికి సగం అనాన్సర్డ్ గా వదిలేశారు, ఆన్సర్స్ అంటూ లేకుండా పోయాయి అనమాట. దానివల్ల అయితే నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయా. కొంచెం మంచిగా రైటింగ్స్ రాసుకుని ఆ క్వశ్చన్స్ కూడా లేకుండా ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇచ్చుకుంటూ సరైన క్లోజర్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మూవీ. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే పెండ్యులం బోల్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పాలి. ఖచ్చితంగా చూడండి. సైన్స్ ఫిక్షన్ అండ్ సైకలాజికల్ మిస్టరీ సిస్టమ్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీ బుర్రకైతే పని పెడతారు. కొంచెం ఆ నరేషన్ అంతా కూడా కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కొంచెం ఇబ్బంది పడతారు. గివ్ ఇట్ ఏ ట్రై. నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మనకే చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అంటే అడల్ట్ కంటెంట్ గురించి కాదు, సరిగ్గా అర్థం కాదు, ఇబ్బంది పడతారు. ఫ్యామిలీతో చూసేంత కంటెంట్ ఏం లేదు అక్కడ. బట్ అడిగితే గనక న్యూడిటీ, అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, చూసేయచ్చు. ఈటీవీ విన్ లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.